ఓం శ్రీమాత్రే నమః. చాలామంది కూడా కుజదోషం తగులుతుందని చెప్పేసి జాతకాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాలకి కుజదోషం మినహాయింపు ఉందని, కొన్ని నక్షత్రాలకి మినహాయింపు ఉందని, కొన్ని రాసులకు మినహాయింపు ఉందని జ్యోతిష శాస్త్రం కొంతవరకు ఆ సౌలభ్యం కలిగించిన కుజదోషం అయితే పూర్తి ప్రభావం తగ్గదు. ఆ కుజదోషం మనకు అనేకమైనటువంటి కారణాల చేత మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఎక్కువగా ఈ కుజదోషాన్ని వివాహం మీద మనకు జ్యోతిష్యులందరూ కూడా చెబుతూ ఉంటారు. ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చక్కటి పరిహారాన్ని చేసుకున్నట్లయితే కుజదోషం చాలా వరకు కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అది కూడా అత్యంత అద్భుతమైనటువంటిది. ఎందుకో అది ప్రాచుర్యంలోకి రాలేదు, కానీ మనకు ఋషులు అందించినటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. అది కూడా ఎక్కువగా పురుషుల కంటే కూడా స్త్రీలకు చాలా విశేషంగా ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ. అదే కాత్యాయని వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే వివాహం బాగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి స్త్రీలు, అంటే యుక్త వయస్సు వచ్చింది, ఎన్ని సంబంధాలు చూస్తున్నా కూడా ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి, మనకు నచ్చితే వాళ్ళకు నచ్చడం లేదు, వాళ్ళకు నచ్చితే మనకు నచ్చడం లేదు, ఏదో ఒక ఇబ్బంది లేదు, వివాహం అయింది, దాంపత్య సుఖం సరిగ్గా లేదు, భర్తతో ఎప్పుడు పరస్పరంగా ఏదో ఒక ఇబ్బందులు కాస్త ఎదుర్కొంటూ ఉన్నారు. వాటన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కారము కాత్యాయని వ్రతము. ఈ వ్రతం సాక్షాత్తు అమ్మవారి యొక్క వ్రతము. పరమేశ్వరుడు కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేయండి, మీ అందరికీ కూడా సకల సౌభాగ్యములు కలుగుతాయని విశేషంగా కూడా చెప్పి ఉన్నారు స్వామి. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే 21 మారు చేస్తారో శీఘ్రంగా వివాహం చక్కగా కూడా మనకు లభ్యమవుతుంది. అందులో విశేషంగా ఆడవాళ్ళు చేసినట్లయితే, నాకు తెలిసి మేము చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక 4-5 సార్లకే వివాహం కూడా జరిగిపోయింది. అంటే సంకల్పం, గట్టిగా సంకల్పం నమ్మి చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆడపిల్లలందరికీ కూడా విశేషంగా కూడా శీఘ్ర వివాహం జరిగింది. మీ దగ్గరే ఉన్నటువంటి పౌరోహిత్యులందరినీ కూడా కాస్త సంప్రదించి ఈ యొక్క కుజదోషం ఏదైతే బాధపడుతూ ఉన్నారో ఆ కుజదోషానికి సరైనటువంటి పరిహారం, ఒక పెద్ద యాగాలు యజ్ఞాలు చేయకుండా ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే చేస్తారో శీఘ్ర వివాహం జరుగుతుందని చెప్పేసి ఆ వ్రతంలోనే మనకు చక్కగా కూడా అమ్మవారి యొక్క ఆదేశానుసారంగా మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా స్త్రీలందరూ కూడా కుజదోషం అంటే భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే 100కి 95% ఈ కుజదోషం ఉన్న వాళ్ళే ఉంటారు. ఒక 5% తగలకుండా ఉంటాయి. ఎక్కడో చోట కుజదోషం తగులుతూనే ఉంటుంది. దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. కుజదోషం అని చెప్పి భయపెట్టి ఎక్కువగా యజ్ఞయాగాది క్రతువులు కూడా చేయాల్సిన పని లేదు. దానికి అవసరమైతేనే చెయ్యాలి. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా వివాహం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాత్యాయని వ్రతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొని రండి. చక్కగా అందరూ కూడా ఆచరణ చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చక్కటి వివాహ సౌభాగ్యాన్ని పొందగలుగుతారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్.